వైఎస్ వివేకానందరెడ్డి గారిని అతికిరాతకంగా గొడ్డలిపోటుతో నరికి చంపేసి అక్షరాల 5 సంవత్సరాలైంది. ఈ రోజుకి 5 సంవత్సరాలైనా సరే వివేకానందరెడ్డి గారిని చంపేసిన వాడికి శిక్షలు పడట్లేదు, చంపించేసిన వాళ్ళకు కూడా శిక్షలు పడట్లేదు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే వివేకానందరెడ్డి గారిని చంపేసిన వాడిని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే చంపించేసిన వాళ్ళు వెళ్ళి మోడీ గారి కాళ్ళ మీద పడి అధికార మదంతో పైరవీలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు రాబోయే ఎలక్షన్లో వివేకానందరెడ్డి గారిని చంపేసినోడు పోటీ చేస్తున్నాడు, చంపించేసిన వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి వివేకానందరెడ్డి గారిని ఎవరు చంపేశారు, ఎవరు చంపించేశారో కూడా మీ అందరికీ తెలుసు కదా. మరి రాబోయే ఎలక్షన్లో వివేకానందరెడ్డి గారిని చంపేసినోడికి చంపించేసినోడికి మరొకసారి ఓట్లేసి అధికారం అప్పచెప్తారా అనే విషయం పట్ల ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఇక్కడ చంపేసినోడు ఎవడు, చంపించేసినోడు ఎవడో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా.